నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 2025 సెప్టెంబర్ నెల మకర రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో బుధుడు, కుజుడు, రాహువు, శని భగవానుడు పూర్తి శుభులుగా ఉన్నారని చెప్పుకోవాలి. తర్వాత రవి, శుక్రుడు, కేతువు, గురువు గారు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ సెప్టెంబర్ నెలలో ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం అనేది మకర రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంది. ప్రథమార్థంలో అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ 13-14 తేదీల వరకు కూడా కొన్ని అనారోగ్య సమస్యలని, అలానే ఆర్థికపరమైన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులని, అలానే కొన్ని సవాళ్ళని ఇండికేట్ చేస్తూ ఉంది. అయితే ద్వితీయార్థంకి వచ్చేసరికి గ్రహాల అనుకూలత పెరగడం వలన లైఫ్లో మంచి ప్రోగ్రెస్ని, అలానే ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు చాలా మంచి పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. అలానే వ్యాపారపరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు అనేవి ఈ టైంలో చాలా వరకు తగ్గుముఖం పడతాయి. తర్వాత నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశం ఉంది. దిగ్బలంలో కుజుడి యొక్క సంచారం అనేది ఉద్యోగపరమైన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. అలానే వ్యవసాయదారులకు చాలా బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ద మంత్ అనేది వ్యవసాయదారులకి చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత చేతి వృత్తిదారుల వరకు చాలా అనుకూలంగా ఉంది. అలానే తర్వాత డాక్టర్స్లో ముఖ్యంగా సర్జన్స్కి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత చూసుకుంటే మనం లాయర్లకి బాగుంది. ముఖ్యంగా సివిల్ లాయర్స్కి చాలా అనుకూలంగా ఉంది. అలానే రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ నెల ద్వితీయార్థం అనేది మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత సొంతంగా ఏదైనా ఇల్లు కొనాలనుకుంటున్నారు, సొంతంగా ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్నారు, వాళ్ళకు కూడా సెప్టెంబర్ 10-11 తేదీల తర్వాత నుండి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత ఈ నెలలో మకర రాశిలోని మహిళలు లేదా స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు కొన్ని అనారోగ్య సమస్యలను అయితే ఇండికేట్ చేస్తూ ఉంది గోచారం అనేది. కాబట్టి హెల్త్ వైస్ కాస్త కేర్ఫుల్గా ఉండండి. తర్వాత ఈ రాశిలో ఉన్న వృద్ధులు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలను కూడా సూచిస్తూ ఉంది. అయితే ఇక్కడ మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలను మనం సీరియస్గా కన్సిడర్ చేయాలి, కేవలం గోచారాన్ని బట్టి మాత్రమే కాదు. అయితే గోచార రీత్యా ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ముందుగానే వివరిస్తున్నాను. తర్వాత ఈ నెలలో కాస్త జర్నీస్ ఎక్కువగా చేసే అవకాశం ఉంది మకర రాశి వాళ్ళకి. ఆ జర్నీస్లో కొన్ని రకాల స్ట్రగుల్స్ కావచ్చు, కొన్ని డిస్టర్బెన్సెస్ని కానీ ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా జర్నీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో సరదాగా ఏదో వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ముందుగానే అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా రవి భగవానుడు. ఈయన మనకి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సింహరాశిలో తన సొంత రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. 8వ స్థానాధిపతి 8వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. పర్వాలేదు, కాకపోతే మరీ మనం సూపర్ అని చెప్పుకోవడానికైతే ఏమీ కాదు. 8వ స్థానంలో రవి సంచారం చేస్తున్నట్లయితే కొన్ని సందర్భాల్లో మన ఉన్నతాధికారులతోటి కావచ్చు, మన పై అధికారులతోటి కావచ్చు అభిప్రాయ భేదాలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటి, ఇక్కడ రవి భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా రావాల్సిన సబ్సిడీలు కావచ్చు, సంథింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిలో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉండేందుకు ఎక్కువ అవకాశం అయితే ఉంది. అలానే ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులు, కర్షకులు మీకేంటంటే యాజమాన్యం నుండి పెద్దగా సపోర్ట్ అనేది ఉండకపోవడం ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో సెప్టెంబర్ 17 వరకు కూడా ఇలాంటి విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి. సెప్టెంబర్ 17వ తేదీన రవి భగవానుడు 9వ స్థానమైన కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తారు. 9 అంటే భాగ్యస్థానం. భాగ్యస్థానంలో రవి సంచారం వలన ముందుగా ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. మొన్నటి వరకు మీరు ఏంటంటే ఏదో ఒక అనారోగ్య సమస్యలతోటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఈ టైంలో ఆరోగ్యం అనేది వస్తుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి. తర్వాత పనుల్లో జాప్యం అనేది తొలగిపోతుంది. మొన్నటి వరకు మీకు ఏదైనా పనులు ఆలస్యం అవుతూ ఉంటే ఆ పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయ్యే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి. తర్వాత తీర్థయాత్రలు కావచ్చు, లేదంటే ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు కానీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలు లేదంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ 9వ స్థానంలో రవి సంచారం వలన ఏంటంటే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది. మీ తండ్రి గారి తరపు నుండి ఏదైనా సపోర్ట్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. సో ప్రథమార్థంలో రవి యొక్క సంచారం అనేది కాస్త మనకి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి
ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత కుజుడు యొక్క సంచారం. కుజుడు మన మకర రాశి వారికి ఏమవుతారు? ఆయన 4, 11 స్థానాలకు అధిపతి అవుతారు. 4, 11 స్థానాలకు అధిపతి అయిన కుజుడు సెప్టెంబర్ 12వ తేదీ వరకు కూడా మనకి కన్యా రాశిలో 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ శుక్రుడు మనకి 11వ స్థానానికి అధిపతి అవుతూ 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు, కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇంటికి సంబంధించి కావచ్చు, వెహికల్స్ సంబంధించి కావచ్చు, ఏమైనా కొత్తవి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు, లేదంటే వాటికి ఏమైనా రిపేర్లు చేయించుకోవాలి అనుకుంటున్నారు, ఇలాంటివన్నింటికి కూడా కుజుడు యొక్క సంచారం అనేది కాస్త అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. భూమి ఆస్తి సంబంధమైన విషయాల్లో కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటిల్లో కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. అలానే మీ బ్రదర్స్ లేదా సిస్టర్స్ నుంచి కాస్త మీకు సపోర్ట్ దొరికే అవకాశాలు కూడా ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక సెప్టెంబర్ 12వ తేదీ నుండి కుజుడు మనకి తులారాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. 10వ స్థానంలో కుజుడు యొక్క సంచారం అనేది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ ఆయన దిగ్బలాన్ని పొందుతారు. దశమంలో కుజుడు దిగ్బలాన్ని పొందుతారు అంటే వృత్తి వ్యాపారాల్లో తిరుగులేని ఆధిపత్యం కావచ్చు, లేదంటే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం కావచ్చు, ఉద్యోగస్తులైతే కనుక కాస్త ప్రమోషన్లు కావచ్చు, ఇట్లాంటివి లభించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ శక్తి సామర్థ్యాలు అనేవి ఈ టైంలో అందరికీ తెలిసి వస్తాయి. తర్వాత లాభాధిపతి అవుతూ ఈయన దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. అన్ని విధాలా కూడా యోగిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా చాలా బాగుంటుంది, మంచి ధన లాభాలను తీసుకువస్తుంది. అందులోనూ శుక్రుడు మనకి సెప్టెంబర్ 3వ తేదీ నుండి కూడా సెప్టెంబర్ 23వ తేదీ వరకు అంటే దాదాపు 20 రోజుల పాటు ఆయన తన సొంత నక్షత్రమైన చిత్తా నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ చిత్తా నక్షత్రంలో తన సొంత నక్షత్రంలో సంచారం చేయడం ఒకటి, దానితో పాటు సెప్టెంబర్ 12 నుండి దశమంలో దిగ్బలంలో సంచారం అనేది, కుజుడు యొక్క సంచారం మాత్రం మకర రాశి వారికి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, వ్యవసాయదారులకు కావచ్చు, లేదంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా కుజుడు యొక్క సంచారం అనేది మాత్రం ఈ నెలంతా బాగుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 3వ తేదీ నుండి సెప్టెంబర్ 23వ తేదీ వరకు కూడా ఇంకా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ టైంలో కనుక మీకు ఇంకా కాస్త మంచి దశాంతదశలు జరుగుతుంటే ఇంకా అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత శుక్రగ్రహ సంచారం. శుక్రుడు సెప్టెంబర్ 14వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 7వ స్థానంలో శుభగ్రహమైన శుక్రుడు సంచారం చేయడం అనేది యోగిస్తుంది. అందులోనూ అసలు శుక్రుడు మనకేమవుతారు? ఆయన 5, 10 స్థానాలకు అధిపతి. 5, 10 స్థానాల అధిపతి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే వివాహపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి ఏదైనా వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే భాగస్వామ్య వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ బిజినెసెస్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అలానే మన మకర రాశిలో ఉన్న కళాకారులకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. సొసైటీలో మంచి రికగ్నైజేషన్ ఇవన్నీ కూడా వస్తాయి. అలానే సెప్టెంబర్ 14, 15 తేదీల వరకు కూడా రాశిలో ఉన్న మహిళలకు కూడా కొంతవరకు యోగదాయకంగానే ఉందని చెప్పుకోవాలి. సెప్టెంబర్ 14వ తేదీ నుండి శుక్రుడు మనకి 8వ స్థానంలో సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది మాత్రం మనం కొంత ఇబ్బంది అనే చెప్పుకోవాలి. పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో సంచారం చేయడము, పైగా అక్కడ కేతువుతోటి కలిసి సంచారం చేస్తున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆడవారైతే కనుక ఈ టైంలో పీరియడ్స్ లేట్ అవ్వడం కావచ్చు, లేదంటే వాటికి సంబంధించి గైనిక్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశాలు కొంతమేర ఉన్నాయి. తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ తోటి కావచ్చు, లేదంటే లైఫ్ పార్ట్నర్ తోటి కావచ్చు, చిన్న తగాదాలు, చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం కొంత కేర్ఫుల్గా ఉండండి. అలానే ఇక్కడ దశమాధిపతి అవుతూ 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి వృత్తి వ్యాపారాలకు సంబంధించి కూడా మీరు ఏ విధంగా డీల్ చేస్తున్నారు అనేది కాస్త ఆచితూచి నిర్ణయాలనే తీసుకోండి. ఇక్కడ మనకు బుధుడు బలం పెరుగుతుంది కాబట్టి చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది. కాకపోతే శుక్రుడు దశమాధిపతి అవుతూ 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఎలా ఉంటుందంటే ఆల్ ఆఫ్ ద సడన్గా అనుకోని విధంగా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు అవ్వడం కావచ్చు, ఇలా జరిగే అవకాశాలు అనేవి కొంతమేర ఉన్నాయి. తర్వాత సహజంగా శుక్రుడు 8వ స్థానంలో సంచారం చేస్తుంటే కొన్ని సందర్భాల్లో విపరీతమైన ఖర్చులు ఇచ్చేస్తుంటారు. విలాసాల కోసం కావచ్చు, లగ్జరీ లైఫ్ ఇలాంటి వాటికి ఏదో ఒక విధంగా డబ్బులు అనేవి అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాల్లోనూ పాజిటివ్గానే ఉంటుంది. తర్వాత బుధగ్రహ సంచారం. బుధుడు మన మకర రాశి వారికి ఏమవుతారు? ఆయన మిథున కన్యా రాశులకు అధిపతి, అంటే 6, 9 స్థానాలకు అధిపతి.
6, 9 స్థానాలకు అధిపతి అయిన బుధుడు సెప్టెంబర్ 15వ తేదీ వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సింహరాశిలో 8వ ఇంట సంచారం అనేది పర్వాలేదు. బుధుడికి అష్టమ స్థాన సంచారాన్ని పాజిటివ్గానే చెప్పారు. గోచారంలో బుధుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాలని ఇస్తారు. కాబట్టి బుధుడు 8వ స్థానంలోనూ బాగానే సంచారం చేస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 15వ తేదీ నుండి ఆయన కన్యా రాశిలో 9వ సంచారం చేస్తారు. ఉచ్చ రాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తుంటారు. ఇది మాత్రం మకర రాశి వారికి అద్భుతంగా యోగిస్తుంది. సెప్టెంబర్ 15వ తేదీ నుండి బుధుడి యొక్క సంచారం అనేది మకర రాశి వారికి అత్యంత యోగదాయకమైన శుభదాయకమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఈ టైం అనేది విద్యార్థులకు కావచ్చు, లేదంటే రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఈ రాశిలో ఉన్న రచయితలు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అలానే జర్నలిస్టులకు చాలా బాగుంటుంది. తర్వాత సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత ఫైనాన్స్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కావచ్చు, అలానే తర్వాత వచ్చేసరికి కామర్స్ విద్యార్థులకు కావచ్చు, ట్యాక్స్ వీటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఉన్నత విద్య కోసం కావచ్చు, లేదంటే ఉద్యోగాల కోసం కావచ్చు, విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా చాలా సానుకూలమైన ఫలితాలు అనేవి ఈ టైంలో ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాల వారికి, వాళ్ళ వ్యాపారస్తులందరికీ కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. బిజినెస్లో గ్రోత్ అనేది ఉంటుంది. బిజినెస్లో మంచి సక్సెస్ అనేది వస్తుంది. చాలా బాగుంది బుధుడి యొక్క సంచారం మాత్రం. తర్వాత గురువుగారి యొక్క సంచారం. గురువుగారు ప్రస్తుతం మనకి మిథున రాశిలో 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అసలు మకర రాశి వారికి గురువుగారు ఏమవుతారు? ఆయన 3, 12 స్థానాలకు అధిపతి. 3, 12 స్థానాలకు అధిపతి అయిన గురువు గారు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ 6వ స్థానంలో గురు సంచారం జరుగుతున్నప్పటికీ తన సొంత నక్షత్రమైన పునర్వసులో సంచారం చేస్తున్నారు కాబట్టి ఇది పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. మొదట్లో కొంత అనారోగ్య సమస్యలను ఇచ్చినప్పటికీ కూడా, లేదా హిడెన్ ఎనిమీస్, ముఖ్యంగా మనతో ఉంటూ మిత్రులుగా నటిస్తూ మన గోతులు తవ్వేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంత ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా గురువుగారు తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి మంచి జ్ఞానం అనేది చేకూరుతూ ఉంటుంది. అలానే వచ్చే ఏ కష్టాన్నైనా సరే ఎలా అధిగమించాలి, ఎలా బయటపడాలనే మార్గాలు మాత్రం, వాటికి సంబంధించిన జ్ఞానం మాత్రం మీకు ఖచ్చితంగా గురువుగారి వల్ల లభిస్తుందని చెప్పుకోవాలి. సో 6వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం కూడా పర్వాలేదు. మీరు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాల పారాయణ చేసుకోండి, ఇంకా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత శని భగవానుడి యొక్క సంచారం. శని భగవానుడు ప్రస్తుతం మీనరాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. మన మకర రాశి వారికి శని భగవానుడు ఏమవుతారు? ఆయన 1, 2 స్థానాలకు అధిపతి. 1, 2 స్థానాల అధిపతి 3వ స్థానంలో సంచారం చేయడం అనేది చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. కార్యదీక్షనిస్తుంది, పట్టుదలనిస్తుంది. ఏ విషయమైనా సరే, ఏ పనైనా సరే పట్టుదలతోటి కష్టపడి సాధించే తత్వం అనేది ఈ టైంలో వస్తూ ఉంటుంది. అయితే ఈయన వక్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి పనుల్లో కాస్త ఆలస్యం జరుగుతున్నప్పటికీ కూడా ఆఖరికి పనులు అనేవి సక్సెస్ఫుల్గానే పూర్తవుతాయి, మీరు కోరుకున్న విధంగానే పూర్తవుతాయని చెప్పుకోవాలి. అయితే శని భగవానుడు వక్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. 2వ స్థానము, 3వ స్థానం, ఈ రెండు కూడా ఏంటంటే కమ్యూనికేషన్ తెలియజేస్తాయి. ఇక్కడ 2వ స్థానాధిపతి 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట తీరు అనేది ఉందనేది మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఈ టైంలో మీ మాట తీరు వల్లనే కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత రాహు గ్రహ సంచారం. రాహు 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. మూర్తిత్వం బాగుంది కాబట్టి రాహు 2వ స్థానంలో చక్కటి శుభ ఫలితాలను ఇస్తారని చెప్పుకోవాలి. కాస్త ఈ టైంలో ఏంటి అంటే ఆకస్మిక మార్పులని సూచిస్తుంది. అంటే ఉద్యోగస్తులు అయితే కనుక ఇంతకుముందే చెప్పాను, ఆల్ ఆఫ్ ద సడన్గా జాబ్లో ట్రాన్స్ఫర్ అవ్వడానికి, లేదంటే జాబ్లో పొజిషన్స్ చేంజ్ అవ్వడానికి కాస్త అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే మనీ ఎర్నింగ్ కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా అంటే ఇది ఒకటే, ఏదో జాబ్ ఒకటే చేస్తున్నాం, లేదంటే పలానా వ్యాపారం ఒకటే చేస్తున్నాం కాకుండా ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్ సంబంధించి కూడా ప్రయత్నాలు అనేవి చేస్తుంటారు. అవి కూడా వర్క్ అవుతాయని చెప్పుకోవాలి. తర్వాత కేతు గ్రహ సంచారం. కేతు మనకి 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన శుక్ర నక్షత్రమైన పూర్వ పాల్గొని లేదంటే పుబ్బా నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి కేతు సంచారం కూడా పర్వాలేదు, కాస్త అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవాలి. కాస్త ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి. తర్వాత
8 అనేది అకల్ట్ సైన్సెస్ అంటే ఆస్ట్రాలజీ కావచ్చు, లేదంటే గుప్త విద్యలు, వీటి మీద ఆసక్తి అనేది ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్ ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో కేతువు కూడా పర్వాలేదు, సంచారం అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. ఇక తర్వాత మనం కేటగిరీస్ వైజ్ కూడా ఒకసారి చెప్పుకుందాము. వృత్తి మరియు ఆర్థికపరమైన విషయాలు చూసుకుంటే ఈ నెల ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం అనేది చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 12వ తేదీ నుండి కుజుడు 10వ స్థాన సంచారము, అలానే సెప్టెంబర్ 15 నుండి బుధుడు 9వ స్థానంలోకి రావడం వలన ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. కెరీర్లో అద్భుతమైన పురోగతి అనేది లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు, లేదంటే జీతాల పెంపు కావచ్చు, అలానే ఈ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఏదైనా ఉన్నత పదవులు కావచ్చు, ఇలాంటివి లభించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా రాహు ధనస్థానంలో ఉండడము, గురువుగారు 6వ స్థానంలో ఉండడం వలన కూడా ఖర్చులు పెరుగుతున్నప్పటికీ కూడా అవసరానికి తగ్గ ధనం అనేది మీ చేతికి అందుతూ ఉంటుంది. అలానే మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు లాంగ్ టర్మ్ని టార్గెట్ చేసేది ఈ టైంలో ఇన్వెస్ట్ చేయండి. అవి చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో ఇక్కడ నెల ప్రథమార్థంలో అష్టమంలో రవి సంచారము, అలానే అష్టమంలో కేతువు కూడా సంచారం చేస్తూ రవి కేతువుల యొక్క సంచారం అనేది ఉంది కాబట్టి ఆరోగ్య విషయాల్లో కాస్త ఫోకస్డ్గా ఉండండి. ముఖ్యంగా ఉదర భాగం అంటే కడుపుకి సంబంధించి, జీర్ణాశయానికి సంబంధించి ఇటువంటి వాటిలో సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే వేడి వలన ఇక్కడ రవి కేతువు ఇద్దరి యొక్క సంచారము, పైగా అదేమో సింహరాశి, ఇదంతా కూడా ఫైరీ ప్లానెట్స్ కాబట్టి ఏంటంటే వేడికి సంబంధించిన సమస్యలు రావచ్చు. అంటే జ్వరాలు కావచ్చు, లేదంటే వైరల్ ఫీవర్ కావచ్చు, గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్ 17వ తేదీ నుండి మాత్రం ఆరోగ్యం అనేది చాలా వరకు మెరుగుపడుతుంది. అలానే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా సెప్టెంబర్ 17వ తేదీ తర్వాత నుండి చూసుకుంటే ఏదో ఒక విధంగా వైద్యం దొరకడము, తద్వారా ఆ వ్యాధి అనేది కంట్రోల్లో ఉండడము, లేదంటే తగ్గుముఖం పట్టే అవకాశాలు అనేవి ఉన్నాయి. తర్వాత కుటుంబపరమైన విషయాల్లో చూసుకుంటే సెప్టెంబర్ 14వ తేదీ వరకు కూడా శుక్రుడు 7వ స్థానంలో ఉండడం వలన భార్యాభర్తల మధ్య దాంపత్య సుఖం ఉంటుంది. తర్వాత ఫ్యామిలీలో కూడా చాలా వరకు అన్యోన్యంగానే ఉంటుంది. అయితే ఈయన సెప్టెంబర్ 14 తర్వాత 8వ స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి భార్యాభర్తలు కాస్త చిన్న పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. అందులోనూ 4వ స్థానానికి అధిపతి కూడా శుక్రుడే అయ్యాడు. ఆయన అష్టమంలో సంచారం చేయడం అనేది మాత్రం చిన్న డిస్టర్బెన్సెస్ ఇస్తూ ఉంటుంది. అలానే ఇంతక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, శని భగవానుడు 2వ స్థానానికి అధిపతి అవుతూ 3లో సంచారం చేస్తున్నారు. 2 అంటే కుటుంబ స్థానం, ఆయన 3లో ఉన్నారంటే బేసిక్గా ఈ నెలంతా కూడా మీరు మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలండి. అదొకటి ఉంటే ఫ్యామిలీలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతాయి. ఇక రెమెడీస్ గురించి చూద్దాము. రెమెడీస్ గురించి చూస్తే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం అనేది పారాయణ చేసుకుని మకర రాశి వారు సెప్టెంబర్ నెలంతా కూడా అన్ని విధాలు యోగిస్తుంది.